హలో గాయ్స్, వెల్కమ్ టు ఆర్జే కిచెన్. ఈరోజు మన ఛానల్లో క్విక్ అండ్ హెల్తీ రెసిపీ వచ్చేసి క్యారెట్ రైస్ అండి. అసలు ఈ రెసిపీ అనేది చాలా చాలా ఈజీ అండి. మనం పొద్దున్నే లేచి హడావిడిగా ఏవేవో కూరలవి కడుతూ ఉంటాం పిల్లలకి. బట్ మళ్ళీ అదే బాక్స్ మనం ఎంత కష్టపడి చేసేసరి రిటర్న్ తెచ్చేస్తారు. అటువంటివి ఏవి జరగకుండా కంప్లీట్గా బాక్స్ ఖాళీ అయ్యే వస్తుందండి ఇంటికి. ఈ క్యారెట్ రైస్ నేను చెప్పే విధంగా చేస్తే చాలా హెల్తీ రెసిపీ అండి ఇది. అలాగే జస్ట్ 5 మినిట్స్లోనే అయిపోతుంది. ఎటువంటి టెన్షన్స్ లేకుండా ఈజీగా కట్టేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. లేదా ఆయిల్ ప్లేస్లో నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలకి అది కూడా హెల్తీ కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ చొప్పున మినపప్పు, శనగపప్పు తీసుకొని కొంచెం వేగనివ్వాలండి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక మీ స్పైసెస్కి తగ్గట్టు ఒక 2-3 పచ్చిమిర్చిని అలాగే 2 రెబ్బల కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అలాగే నేను ఇక్కడ 2 పెద్ద సైజు క్యారెట్ని ఇలా తురుముకొని పక్కన పెట్టుకున్నానండి. 2 పెద్ద సైజు క్యారెట్ని ఇలా తురుముకొని యాడ్ చేసుకున్నాను ఈ స్టేజ్లో ఉన్నప్పుడు. ఇది మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. జస్ట్ క్యారెట్ మనం తురిమేసాం కాబట్టి చాలా ఫాస్ట్గా వేగిపోతుంది. అసలు టైం ఏం పట్టదు మనకి. జస్ట్ ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్నాక మీ టేస్ట్కి తగ్గట్టు అంటే తగినంత సాల్ట్ని ఈ స్టేజ్లో ఉన్నప్పుడే యాడ్ చేసేసుకోండి. సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను. ఇందులో ఉల్లిపాయ కానీ ఏది వేయలేదండి. మీకు కావాలంటే ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. అది వేగేలోపు ఒక ప్లేట్లోనే నేను బాయిల్డ్ రైస్ తీసుకుంటున్నాను. అంటే ఉడికించేసిన రైస్ని ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. ఇలా ముద్దలు ఉండకుండా ఇలా పొడిగా రైస్ ఉండేలాగా స్ప్రెడ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. చూసారా, నాకు ఒక 2 మినిట్స్లో వేగిపోయింది క్యారెట్ తురుము అనేది. ఒక 2 to 5 మినిట్స్ వరకు ఉంచితే ఈజీగా అయిపోతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మన రైస్ అనేది ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి, బాయిల్డ్ రైస్ అనేది. ఇప్పుడు మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి, బాగా టాస్ చేసుకోవాలి. ఈ క్యారెట్ తురుము అనేది మొత్తం రైస్కి క్యారెట్ ఫ్లేవర్ అంతా బాగా పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మీరు ఇది లంచ్ బాక్స్కి అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా డిన్నర్కి అయినా, లేదా రిమైనింగ్ అన్నం అది ఉండిపోయినా సరే దాంతో అయినా సరే ఇలా చేసుకోవచ్చు అండి. అంటే లెఫ్ట్ ఓవర్ రైస్ ఉండిపోతుంది కదా, అలా అయినా చేసుకోవచ్చు. లాస్ట్లో కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే మన హెల్తీ అండ్ క్విక్ అండ్ ఈజీ రెసిపీ క్యారెట్ రైస్ అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో, అసలు జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోతుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేయండి కూడా. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో మాతో షేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎలాగో మన పిల్లలకి స్కూల్స్ అవి స్టార్ట్ అయిపోయాయి కదండి, ఒకసారి ట్రై చేయండి. మీకు అసలు ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్